హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిహెచ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో వెస్ట్ ఫేసింగ్ లో కట్టించిన 2 BHK హౌస్ అయితే చూద్దామండి. ఇంటి దగ్గర నుంచి అయితే మెయిన్ రోడ్ కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో అయితే ఉంటుంది. ఆటో ట్రాన్స్పోర్టేషన్ అయితే చాలా ఈజీగా అయితే ఉంటుందండి. అలాగే ఇంటి దగ్గర స్కూల్స్ కానీ కాలేజీలు కానీ కొంచెం దగ్గరలోనే ఉంటాయండి. ఇంటి వివరాల కోసం వీడియో చివరి వరకు చూడండి. హౌస్ ఎక్కడ ఉంది, హౌస్ ప్రైస్ అని చెప్తున్నారు, ఇల్లు ఎలా కట్టించారు అనేది వీడియోలో క్లియర్ గా అయితే చెప్తానండి. ఫ్రెండ్స్, ఇంకేంటి డీటెయిల్స్ లోకి వస్తే 150 గజాల్లో కట్టించిన వెస్ట్ ఫేసింగ్ 2 BHK హౌస్ అండి. ఈ ఇల్లు అయితే అమ్మకానికి అయితే ఉంది. బిల్డింగ్ ఫ్రంట్ ఎలివేషన్ అయితే ఒకసారి చూడండి. సింపుల్ డిజైన్ అయితే ఇచ్చారు. సెంటర్ ఇక్కడ గ్లాస్ అయితే యూజ్ చేశారండి. మనకి పైన అయితే రైలింగ్ అయితే యూజ్ చేశారు. మనకి అవుట్ సైడ్ అయితే కార్ అయితే పెట్టుకోవచ్చండి. మనకి బిల్డింగ్ ఫ్రంట్ రోడ్ వచ్చి 33 ఫీట్ సీసీ రోడ్ అండి. ఫ్రెండ్స్, మనకి ఈ బిల్డింగ్ కట్టించిన ఫ్లాట్ మెజర్మెంట్స్ వచ్చి 22.5 x 60 అండి. ఇది 150 గజాలు. ఇది సెన్స్ లో చూస్తే 3 సెంట్లు దాటైతే వస్తుందండి. ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా హౌస్ కోసం చూస్తుంటే వాళ్ళకి వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, మన పార్కింగ్ ఏరియా ఫ్లోర్ టైల్ డిజైన్ అయితే బాగుందండి. పార్కింగ్ ఏరియా అయితే పెద్దదిగానే ఉంది. ఈజీగా చిన్న కార్ లాంటిది అయితే పడుతుందండి. ఇక్కడ పిఓపి సీలింగ్ డిజైన్ కూడా ఒకసారి చూడండి. అలాగే ఇక్కడ ఫ్రంట్ పిల్లర్ కి అయితే రాయల్ ప్లే డిజైన్ అయితే యూజ్ చేశారండి. ఇక్కడ ఫ్రంట్ మెయిన్ డోర్ కి అయితే టోటల్ గా టేక్ వుడ్ అయితే యూజ్ చేశారండి. ఇంకా వర్క్ అయితే బ్యాలెన్స్ అయితే ఉందండి. ఇంకా చుట్టువైపులో కూడా వర్క్ అయితే చేయాలి. అలాగే మన కింద మెట్టుకైతే టోటల్ గ్రానైట్ అయితే యూజ్ చేశారు. ఇంకా మన మెయిన్ డోర్ కి అయితే పాలిష్ వర్క్ అయితే కూడా బ్యాలెన్స్ అయితే ఉందండి. బిల్డింగ్ కి నార్త్ వెబ్ సైడ్ వచ్చి 2.5 ఫీట్ అయితే ఇచ్చారండి. టోటల్ గా ఫ్లోరింగ్ టైల్స్ అయితే యూజ్ చేశారు. మనకి పార్కింగ్ ఏరియా అయితే పెద్దదిగానే ఇచ్చారండి. ఫ్రెండ్స్, మనకి ఇది వెస్ట్ ఫేసింగ్ హౌస్ కాబట్టి నైరుతిలో ల్యాండింగ్ అయితే ఇచ్చారండి. సౌత్ వెస్ట్ లో ల్యాండింగ్ అయితే ఇచ్చారు. స్టెప్స్ కి అయితే కలర్ అయితే యూజ్ చేశారండి. ఫ్రెండ్స్, ఇంక లేట్ చేయకుండా లోపలికి అయితే వెళ్ళి చూద్దాం హౌస్ ఎలా ఉందన్నది. ఫ్రెండ్స్, మన మెయిన్ డోర్ తీసి లోపలికి అంటే ఫ్లోర్ కి అయితే 2x4 వెట్టిఫైడ్ టైల్స్ అయితే యూజ్ చేశారండి. అయితే స్టోన్ డిజైన్ అయితే తీసుకున్నారు. మార్బుల్ స్టోన్ డిజైన్ అయితే తీసుకున్నారు. హాల్ అయితే మనకి ఎల్సిప్ హాల్ కింద అయితే ఇచ్చారండి. మనకి స్ట్రైట్ గా టీవీ యూనిట్ అయితే ఇచ్చారు. మనకి హాల్ మెజర్మెంట్స్ వచ్చి 8x24 సైజులు అయితే ఇచ్చారండి. హాల్లో పివప్ సీలింగ్ డిజైన్ అయితే బాగుంది. సింపుల్ డిజైన్ అయితే తీసుకున్నారండి. ఫ్రెండ్స్, మనకి ఎల్సేపు హాల్ ఇచ్చారు కదా, ఈ ప్లేస్ వచ్చి 4.5x10 సైజులు అయితే ఇచ్చారండి. స్ట్రైట్ గా 8x24 సైజులు అయితే ఇచ్చారు. హాల్లో స్ట్రైట్ గా ఇక్కడ టీవీ యూనిట్ అయితే తీసుకున్నారండి. టీవీ యూనిట్ డిజైన్ అయితే బాగుంది. టోటల్ ఇక్కడ పార్టీషన్ వరకు కూడా తీసుకొచ్చారండి. మనకి బెడ్రూమ్స్కి వెళ్ళేటప్పుడు కానీ కిచెన్కి వెళ్ళేటప్పుడు కూడా ఆ పార్టీషన్ తో కూడా మనకి టీవీ యూనిట్ అయితే చేయించారు. ఫ్రెండ్స్, టీవీ యూనిట్ దగ్గర యూజ్ చేయని డెక్లం సీట్స్ అయితే బాగున్నాయండి. మ్యాటిక్ ఫినిష్ అయితే తీసుకున్నారు. ఇది స్టోన్ డిజైన్ అయితే తీసుకున్నారండి. పైన ఇక్కడ చిన్న చిన్న సెల్ఫ్స్ కింద అయితే ఇచ్చారండి. ఇక్కడ హైడ్రాలిక్ ఇంజెస్ అయితే యూజ్ చేశారు. మనకి పైన టాప్ లేయర్ కూడా చిన్న చిన్న టాయ్స్ పెట్టుకోవడానికి సెల్ఫ్స్ అయితే ఇచ్చారు. అలాగే టీవీ యూనిట్ కింద కూడా సెల్ఫ్స్ అయితే ఇచ్చారండి. టీవీ యూనిట్ డిజైన్ అయితే బాగుంది. మనకి హాల్ అయితే చాలా పెద్దదిగానే ఇచ్చారండి. హాల్లో సోఫా సెట్ అది కూడా చాలా బాగా సెట్ అవుతుంది. లోపల కూడా చాలా ప్లైన్ కలర్స్ అయితే యూజ్ చేశారు. హాల్లో సెంటర్ లో నార్త్ వైపు గోడకైతే ఇక్కడ విండో అయితే ఇచ్చారండి. లోపల విండోస్ అన్ని కూడా WPC విండోస్ అయితే తీసుకున్నారు. ఇన్క్లూడింగ్ మస్కిటో మ్యాట్ అయితే తీసుకున్నారు. ఇక్కడ గ్రిల్ డిజైన్ కూడా బాగుందండి. మన హాల్లో కంటే రైట్ సైడ్ ఇక్కడ చిన్న పార్టీషన్ కింద ఇచ్చారు. చిన్న చిన్న టాయ్స్ పెట్టుకోవడానికి అయితే ఇచ్చారు. వాళ్ళకి ఇక్కడైతే మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇచ్చారండి. మనకి ఇక్కడ ఇన్వర్టర్ పెట్టుకునే పాయింట్ అయితే ఆ కార్నర్ లో ఇచ్చారు. ఫ్రెండ్స్, మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దామండి. లోపల గుమ్మలన్నీ కూడా వుడ్ తోనే చేయించారండి. ఇక్కడ యూజ్ అండ్ బెడ్రూమ్ డోర్ కి యూజ్ అండ్ డెక్లం సీట్స్ అయితే బాగున్నాయి. సేమ్ ప్యాటర్న్ లో కబోర్డ్ కి యూజ్ అండ్ సీట్స్ ఇక్కడ కూడా యూజ్ చేశారు. బెడ్రూమ్స్ కి అయితే లాక్ సెట్స్ అయితే యూజ్ చేశారండి. ఫ్రెండ్స్, మనకి బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 10x14 సైజులు అయితే ఇచ్చారండి. బెడ్రూమ్ అయితే చాలా పెద్దదిగానే ఇచ్చారు. బెడ్రూమ్ లో వెస్ట్ అండ్ సౌత్ వైపుకి అయితే 2 విండోస్ అయితే ఇచ్చారండి. ఇక్కడ పిఓపి సీలింగ్ డిజైన్ కూడా చూడండి. సింపుల్ డిజైన్ అయితే తీసుకున్న లోపల కలర్స్ కూడా చాలా ప్లెయిన్ కలర్స్ అయితే యూజ్ చేశారండి. బెడ్రూమ్ లో వెస్ట్ వైపు గోడకి అయితే టోటల్ కబోర్డ్ అయితే ఇచ్చారండి. ఇది కూడా సీలింగ్ డోర్ అయితే తీసుకున్నారు. ఇక్కడ కబోర్డ్ దగ్గర యూజ్ చేయండి డెక్లం సీట్స్ అయితే బాగున్నాయండి. పైన అన్ని కూడా ఓపెన్ డోర్స్ అయితే తీసుకున్నారండి. మన గ్రే కలర్ డెక్లబ్ సీట్స్ అయితే యూజ్ చేస్తారు. ఇవి కూడా మ్యాటిక్ ఫినిష్ అయితే ఇచ్చారండి. లోపల అన్ని కూడా సిమెంట్ కబోర్డ్స్ అయితే చేయించారు. సెల్ఫ్స్ అయితే స్పేసెస్ గానే ఇచ్చారండి. లోపల కూడా ఓపెనబుల్ డోర్స్ అయితే ఇచ్చారండి. వాల్డ్రోప్ డిజైన్ అయితే బాగుందండి. చాలా మంచి డిజైన్ అయితే చేయించారు. ఇంట్లో కబోర్డ్ వర్క్ అయితే చాలా బాగా చేయించారండి. మనకి బెడ్రూమ్ కూడా స్పేసెస్ గానే ఇచ్చారు. బెడ్రూమ్ కి ఈ కార్నర్ లో అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారండి. ఇక్కడ బాత్రూమ్ దగ్గర యూజ్ చేసిన డోర్ డిజైన్ కూడా చూడొచ్చు. ఒకటే ప్యాటర్న్ లో మొత్తం డోర్స్ అన్నిటి కూడా డెక్లబ్ సీట్స్ అయితే యూజ్ చేశారండి. ఫ్రెండ్స్, మనకి ఈ వాష్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 5x6 సైజెస్ ఇచ్చారండి. వాష్రూమ్ అయితే చాలా పెద్దదిగా ఇచ్చారు. లోపల వాల్ టైల్స్ డిజైన్స్ అయితే చూడొచ్చండి.
లోపల సూట్ స్టాప్స్ అన్ని కూడా ఫిక్సింగ్ అయితే చేశారండి. బ్రాండెడ్ ఐటమ్స్ అయితే ఫిక్సింగ్ అయితే చేశారు. ఫ్రెండ్స్ మనకి ఇంట్లో చిన్న చిన్న వర్క్స్ తప్ప ఆల్మోస్ట్ కంప్లీట్ అయితే చేసేసారండి. ఫ్రెండ్స్ మనకి ఇల్లు ఎక్కడ ఉందన్నది అడ్రస్ అయితే చెప్తాను చూడండి. మనకి హౌస్ అడ్రస్ వచ్చి కాకినాడ వాకులపూడిలో అయితే ఉందండి. వాకులపూడి మెయిన్ రోడ్ అయితే ఉందో ఆ మెయిన్ రోడ్కి అయితే ఇంటి దగ్గర జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. అలాగే సర్పవరం జంక్షన్కి అయితే జస్ట్ ఒక 3 to 4 km డిస్టెన్స్ అయితే వస్తుందండి. ఇంటి దగ్గర నుంచి అయితే మెయిన్ రోడ్ జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో ఉన్న గురించి మనకి ఆటో ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ కూడా చాలా ఈజీగా అయితే ఉంటుందండి. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఇచ్చిన ఈ వాల్కి అయితే రాయల్ ప్లే డిజైన్ అయితే తీసుకున్నారండి. చూడడానికి అయితే చాలా బాగుంది. ఫ్రెండ్స్ ఇంటి దగ్గర స్కూల్స్ కానీ కాలేజీలు కానీ కొంచెం దగ్గరలోనే ఉంటాయండి. ఫ్రెండ్స్ మన టీవీ నుండి దాటి కొంచెం ఫ్రంట్కి వస్తుంది. ఇదంతా కూడా డైనింగ్ ఏరియా అయితే ఇచ్చారండి. ఇక్కడ సీలింగ్ డిజైన్ అయితే చూడొచ్చు. ఫ్లవర్ డిజైన్ అయితే తీసుకున్నారండి. చూడడానికి అయితే చాలా మంచి లుక్ అయితే కనిపిస్తుంది. మనకి డైనింగ్ ఏరియా కూడా పెద్దదిగానే ఇచ్చారండి. 8x14 సైజులు అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్ ఇక్కడ టేబుల్ టాప్ వాష్ బేసిన్ అయితే యూజ్ చేశారండి. నార్త్ వైపుకి అయితే ఒక డోర్ అయితే ఇచ్చారు. అలాగే ఇక్కడ సెకండ్ బెడ్రూమ్ అయితే ఇచ్చారండి. పక్కనే కిచెన్ డైనింగ్ ఏరియా అయితే ఇచ్చారు కదా. ఇవైతే నెక్స్ట్ చూద్దామండి. ముందు సెకండ్ బెడ్రూమ్ అయితే చూద్దామండి. ఫ్రెండ్స్ మనకి సెకండ్ బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 10x12 సైజులు అయితే ఇచ్చారండి. బెడ్రూమ్ కూడా పెద్దదిగానే ఉంది. ఇక్కడ పివప్ సీలింగ్ డిజైన్ అయితే చూడండి. బెడ్రూమ్ లో వెస్ట్ వైపు గోడకి అయితే టోటల్ కబోర్డ్ అయితే ఇచ్చారండి. ఇది కూడా కింద నుంచి టాప్ వరకు అయితే యూజ్ చేశారు. ఇక్కడ కూడా సేమ్ ప్యాటర్న్ లో మనకి డెక్లామ్ సీట్స్ అయితే యూజ్ చేశారు. చూడడానికి అయితే చాలా బాగుందండి. ఇవి కూడా ఓపెనబుల్ డోర్స్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్ టోటల్ గా మ్యాట్ ఫినిష్ తో డెక్లామ్ సీట్స్ అయితే యూజ్ చేశారండి. చూడడానికి అయితే చాలా బాగుందండి. ఫ్రెండ్స్ మనకి ఈ కబోర్డ్ లో అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారండి. బాత్రూమ్ డోర్ కనిపించకుండా అయితే ఇచ్చారు. వాష్రూమ్ అయితే చూద్దామండి. ఈ వాష్రూమ్ కూడా పెద్దగా ఇచ్చారండి. 5x6 సైజులు అయితే ఇచ్చారు. లోపల వాల్టైన్స్ డిజైన్స్ అయితే చూడండి. లోపల టోటల్ గా ప్లంబింగ్ ఐటమ్ అంతా కూడా ఫిక్సింగ్ అయితే చేస్తారండి. ప్లస్ బెడ్రూమ్ లో సౌత్ వైపు అయితే ఒక విండో అయితే ఇచ్చారు. లోపల కలర్స్ కూడా చాలా ప్లైన్ కలర్స్ అయితే యూజ్ చేశారు. ఇక్కడ ఫుట్లెట్ డిజైన్ కూడా చూడండి. మంచి డిజైన్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్ మనకి ఈ బెడ్రూమ్ ఆపోజిట్ లో నార్త్ వైపు అయితే డోర్ అయితే ఇచ్చారు. మనకి ఇదంతా కూడా డైనింగ్ ఏరియా అయితే ఇచ్చారండి. మనకి నార్త్ వైపు డోర్ అండ్ పక్కన పూజా మందిర్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్ వాష్ బేసిన్ డిజైన్ అయితే చూడండి. ఫ్రెండ్స్ మనకి డైనింగ్ ఏరియా అయితే పెద్దదిగానే ఇచ్చారండి. ఈజీగా టేబుల్ అయితే కూడా బాగా సెట్ అవుతుంది. ఫ్రెండ్స్ మనకి ఇంట్లో పూజా రూమ్ అయితే రాలేదండి. పూజా మందిర్ అయితే ఇచ్చారు. మనకి ఈ మందిర్ దగ్గర ఇంకా డోర్స్ అయితే ఫిక్సింగ్ అయితే చేయాలండి. గ్లాస్ డోర్స్ అయితే వస్తాయండి. ఫ్రెండ్స్ పక్కనే కిచెన్ అయితే ఇచ్చారండి. కిచెన్ చాలా పెద్దదిగానే ఇచ్చారండి. 8x10 సైజులు అయితే ఇచ్చారు. కిచెన్ అయితే చాలా స్పేసెస్ గానే ఇచ్చారండి. మనకి ఇది ఓపెన్ కిచెన్ అయితే తీసుకున్నారు. కిచెన్ లో యూజ్ చేసిన డెక్లామ్ సీట్స్ అయితే బాగున్నాయండి. వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అయితే యూజ్ చేశారు. చూడడానికి అయితే చాలా బాగుందండి. కిచెన్ లో యూజ్ చేసిన వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. ఈస్ట్ వైపు అయితే ఒక విండో అయితే ఇచ్చారు. సిమ్లీ పెట్టుకోవడానికి కూడా పాయింట్ అయితే ఇచ్చారండి. మనకి యూజ్ షేప్ ప్లాట్ఫామ్ అయితే ఇచ్చారు. మన గ్రైండర్ మిక్సీ పెట్టుకోవడానికి ఇక్కడ ప్లగ్ పాయింట్స్ అయితే ఇచ్చారండి. కిచెన్ లో సెల్ఫ్స్ కూడా చాలా ఎక్కువగానే ఇచ్చారండి. డైలీ ఐటమ్స్ యూజ్ చేసుకున్నాకైతే చిన్న చిన్న పోపు డబ్బాలు పెట్టుకోవడానికి ఇచ్చారు. ఈ అయితే టాప్ ఓపెనబుల్ డోర్స్ అయితే ఇచ్చారండి. డైలీ ఐటమ్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ యూజ్ చేసిన డెక్లామ్ సీట్స్ కూడా బాగున్నాయండి. గ్లాసీ ఫినిష్ తో ఉన్న దీనివల్ల చాలా ఈజీగా కూడా క్లీన్ చేసుకోవచ్చండి. కిచెన్ లో వుడ్ వర్క్ అయితే చాలా బాగా చేయించారు. కిచెన్ కూడా చాలా స్పేసెస్ గానే ఉందండి. ఇక్కడ ప్లాట్ఫామ్ కింద 3 బాస్కెట్స్ అయితే ఇచ్చారండి. ఎస్ఎస్ బాస్కెట్స్ అయితే యూజ్ చేస్తారు. ఇవి కూడా పెద్దగానే ఇచ్చారండి. కిచెన్ అయితే పెద్దదిగానే ఉంది ఫ్రెండ్స్. పక్కన ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకుని ఒక పాయింట్ అయితే ఇచ్చారండి. ఫ్రెండ్స్ మన కిచెన్ నుంచి ఈస్ట్ వైపు అయితే డోర్ అయితే ఇచ్చారండి. బయటకైతే వెళ్ళి చూద్దామండి. ఫ్రెండ్స్ మనకి అవుట్ సైడ్ టోటల్ గా ఫ్లోరింగ్ టైల్స్ అయితే యూజ్ చేస్తారండి. మనకి అవుట్ సైడ్ ఒక కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారు. బాత్రూమ్ గోడకి బిల్డింగ్ గోడకి టచ్ అవ్వకుండా గ్యాప్ అయితే ఇచ్చారండి. ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకుని ఒక పాయింట్ అయితే ఇచ్చారు. మనకి అవుట్ సైడ్ కూడా వెస్టర్న్ బేసిన్ అయితే యూజ్ చేశారండి. మనకు సౌత్ వైపు కూడా 20 యాంగిల్ అయితే ఇచ్చారు. చుట్టువైపులో తిరిగే స్పేస్ అయితే ఉందండి. అలాగే బిల్డింగ్ నార్త్ ఈస్ట్ కార్నర్ లో ట్యాప్ అని బోర్ పాయింట్ అయితే ఇచ్చారు. అలాగే మనకి పంచాయతీ వాటర్ కూడా కలెక్షన్ అయితే కలిపేశారండి. మనకి కావాలంటే డైరెక్ట్ ట్యాంక్ లో కూడా మన పంచాయతీ వాటర్ అయితే ఫిల్అప్ చేసుకోవచ్చండి. ఫ్రెండ్స్ ఇంక ఇంటి ప్రైస్ కోసం మాట్లాడుకుంటే ఇది 59 లక్షలు అయితే చెప్తున్నారండి. మళ్ళీ చెప్తున్నాను చూడండి, 59 lakhs అయితే చెప్తున్నారు. ఇది కూడా ఫైనల్ అయితే కాదండి, మాట్లాడుకుంటే ఇంకా తగ్గిస్తారు. అలాగే ఇంటికైతే 80% వరకు కూడా బ్యాంక్ లోన్ అయితే వస్తుందండి. మీకు నచ్చిన బ్యాంక్ లో మేమే చేంజ్ అయితే ఇస్తామండి. ఫ్రెండ్స్ ఇంటి ప్రైస్ వచ్చి 59 lakhs చెప్తున్నారు కదా, ఇది ఫైనల్ అయితే కాదండి, నెగోషియబుల్ అయితే ఉంది. ఫ్రెండ్స్ అలాగే ఇంటి ఫుల్ డీటెయిల్స్ కోసం కానీ ఇల్లు చూడడానికి వద్దామన్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. మీరు ఇల్లు చూడడానికి వద్దామంటే మాకు కొంచెం ముందుగానే ఇన్ఫార్మ్ చేసి అయితే రండి. మేమే దగ్గర మీకు హౌస్ అయితే చూపిస్తామండి.
ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా హౌస్ కోసం చూస్తుంటే వాళ్ళకి వీడియో చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.